అండ్ ఈ ఫిబ్రవరి నెల 9వ తేదీన దేవుని సన్నిధిలో చేరే గొప్ప భాగ్యాన్ని, ఈ అరుణోదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ దినమున దేవుని సన్నిధిలో ఒక చిన్న వాగ్దానాన్ని చదువుకుందాం. చూడండి, జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 12వ వచనం. జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రియులారా, ఈ జకర్యా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నారు. బంధకములలో ఉండి నిరీక్షణ గలవారులారా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజున ఈ మాటను మీరు శ్రద్ధగా వినండి. బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణ అంటే మా దేవుడు తప్పకుండా మమ్మల్ని విడిపిస్తారు, మా దేవుడు, మేము ఆరాధిస్తున్న ప్రభు తప్పకుండా మా జీవితాల్లో కార్యాలు చేస్తారు అనే ఒక నిరీక్షణ. చుట్టూనేమో బంధకాలు ఆవరించేస్తున్నాయి. ఎటు చూసిన ప్రియులారా, బంధకాలు, సంఖ్యలు, ఆర్థిక పరంగా కావచ్చు, ప్రియులారా భౌతిక పరంగా కావచ్చు, మనం ఉద్యోగాలైనా వ్యాపారాలైనా సమస్త పరిస్థితుల్లోనూ మార్గం తెలియని, గమ్యం తెలియని పరిస్థితులు మనల్ని ఆవరించి ఉండవచ్చు. కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు మనల్ని ఆవరించినప్పుడు సర్వసాధారణంగా దేవుని పిల్లల్లోనూ దేవుని ప్రజల్లో కలిగే ఒక పరిణామం ఏంటంటే, వారికున్న విశ్వాసాన్ని కోల్పోతారు. వారికున్న దేవుని పట్ల ఉన్న నిరీక్షణను ఏం చేస్తారు? కోల్పోతారు. ఏదైనా శ్రమ వచ్చిందంటే ఏం చేస్తాం? ఆ శ్రమలో దేవుని నిరీక్షణని కోల్పోతాం. కానీ బైబిల్ చెప్తున్న మాట, శ్రమలో ఓర్పు కలిగి, ప్రియరా శ్రమల యందు ఓర్చుకుని దేవుడు నిరీక్షణ కలిగిన దేవుడు గనుక మన నిరీక్షణ గట్టిగా కడవరకు చేపడితే, ఆ నిరీక్షణతో మనం జీవిస్తే కనుక తప్పకుండా మనల్ని విడిపించడానికి, ఆ బంధకాలు తెంచడానికి ప్రియరా సమర్థుడు, శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అందుకే ఇశ్రాయేలు ప్రజల విశ్వాసాన్ని బలపరచడానికి జకర్యా ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. బంధకముల్లో ఉండి నిరీక్షణ గలవారులారా, ఇదిగో మీకు శుభ సమాచారం, ఇదిగో మీకు శుభ వాగ్దానం, ఇదిగో సత్య ప్రమాణంతో మీతో నేను సెలవిస్తున్నాను, మీ కోటలో మరలా మీరు ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేయబోతూ ఉన్నాను. ఆమేన్. యోబును గూర్చి ఒక మాట మనం ఆలోచిస్తే, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, నేను ఇప్పుడు బంధకాల్లో ఉన్నాను, ఇదిగో బంధకాల్లో ఉన్నాను, కానీ నన్ను విడిపించేవాడు మాత్రం బ్రతికే ఉన్నాడు. ఆయన ఒక రోజు నన్ను విడిపించబోతున్నాడు, ఆయన ఒక రోజు నా సంఖ్యలు తెంచబోతున్నాడు, నా బంధకాలు తెంచబోతున్నాడు, నా కన్నిటిని నాట్యముగా మార్చబోతున్నాడు అని యోబు నిరీక్షణ కలిగి దేవుని పట్ల ఎంతో విశ్వాసంతో ఎదురు చూశాడు. బైబిల్లో యోబు పుస్తకం ఆఖరిగా వచ్చేసరికి, ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాలకు వచ్చేసరికి ఏమని రాయబడి ఉంటుందంటే, యోబుని మొదట ఆశీర్వదించినంత కంటే దేవుడు అత్యధికంగా రెండంతలుగా ఆశీర్వదించాడు. మీరు వినండి, యోబుని రెండంతలుగా దేవుడు అక్కడ 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, చివరికి వచ్చేసరికి 200 గొర్రెలు. అక్కడ 1000 మేకలు ఉన్నాయనుకోండి, చివరికి వచ్చేసరికి 2000 మేకలు. పిల్లరా, అంటే రెండంతలుగా అన్ని ఆశీర్వాదాలు రెండంతలుగా మారే యోబు జీవితంలో. పిల్లరా, ఎందుచేతనంటే దేవుడు వాగ్దానం ఎన్నటికీ ఏం కాదు, అది నిరర్థకం కాదు. స్తోత్రం చెప్పండి. దేవుని నోట నుంచి వచ్చే ప్రమాణం, దేవుని నోట నుంచి వచ్చే మాట నిరర్థకం కాదు. ఆ వచనం భూమి మీదకి వచ్చి ఆయన మాట్లాడితే, ఆ వచనం భూమి మీదకి వచ్చి ప్రియులారా అది మరల బయలు వెళ్ళక ఖచ్చితంగా అది కార్యం చేసి ప్రతిఫలాలు తీసుకుని దేవుని రాజ్యానికి, దేవుని సన్నిధికి మరలా వాక్యం
చేరతాదండి. నిశ్చయంగా ప్రియులారా, ఈ దినాన్న రెండంతలుగా దేవుడు ఏం చేయబోతున్నాడు? నిరీక్షణతో ఉన్న మన జీవితాల్లో రెండంతలుగా ఆయన కార్యాలు చేయబోతున్నారు. ఒక చిన్న వాక్యం చూడండి. హోషేయ పుస్తకం 2వ అధ్యాయం 15వ వచనం. హోషేయ పుస్తకం 2వ అధ్యాయం 15వ వచనం. అక్కడ నుండి దాన్ని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిస్తాను, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ వచనంలో శ్రమగల లోయని నేనేం చేస్తాను? నిరీక్షణ ద్వారంగా నేను చేస్తాను. నిరీక్షణ ద్వారంగా అంటే శ్రమగల లోయ, శ్రమ కలిగిన లోయలో, ఆకోరు లోయ వంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, బంధకాల్లో ఉన్నామేమో, యోబు వలె అనేకమైన బాధలు పడుతూ శ్రమలు అనుభవిస్తూ ఉన్నామేమో. కానీ దేవుడు అంటున్నారు, ఆ శ్రమగల లోయని, ఆ బంధకం కలిగిన చోటని, ఆ సంఖ్యలు తెంచి ఆ శ్రమ కలిగిన చోటని నేను నిరీక్షణకు ఆధారముగా నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేయబోతున్నాను. ఆమేన్. శ్రమ కలిగిన లోయని నిరీక్షణ లోయగా, నిరీక్షణ ద్వారముగా నేను చేస్తానని ప్రభు అంటున్నారు. ఈ దినాన్న ప్రియులారా, ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని, ఈ అరుణోదయ స్తోత్ర ప్రార్థనలో పాల్గొంటున్న దేవుని బిడలారా, మన పక్షంగా రెండంతల మేలులు దాచబడి ఉన్నాయి. మన పక్షముగా శ్రమలని నిరీక్షణగా మార్చే దేవుడు మన జీవితాలను స్థిరపరిచి నడిపించబోతూ ఉన్నాడు. అందుచేత ఏ బంధకాల్లో ఉన్నా మన నిరీక్షణ కోల్పోవద్దు. ఏ శ్రమల్లో ఉన్నా దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఏ కన్నీళ్ళలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, యోబు వలె సమస్తమును కోల్పోయినా మనం మాత్రం దేవుని పట్ల నిరీక్షణ వదిలిపెట్టవద్దు. ఎందుకంటే మన నిరీక్షణ కర్త ఒకరోజు రెండంతలుగా మన జీవితాల్లో మేలు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆమేన్. ఈ వాగ్దానం మీకును, మీ బిడ్డలకును, మీ కుటుంబాలకుని, మీ సంఘాలకుని, మన పరిచర్యకుని దేవుడు సదా తోడయుండి ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. అందరు లేచి నిలబడి చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. ఈ శుభదినాన్న, ఈ అరుణోదయాన్ని పక్షులైనా మేలుకొనక ముందే, ఇదిగో చీకటి రేఖలైనా తొలగిపోక ముందే, ఇదిగో సూర్యుడైనా ఉదయించక ముందే దేవుని సన్నిధిలో మనం అందరం చేరాం. నిశ్చయముగా మనం ఎంతో ధన్యులం. అరుణోదయాన్న, ప్రతి అరుణోదయాన్న ఆయన ముఖ దర్శనం చేసే భాగ్యాన్ని ఇస్తున్నారు గనుక ఖచ్చితంగా దేవుడు తన లేఖనాలతో, తన వాగ్దానాలతో సూటిగా తేటగా మనతో మాట్లాడుతూ మనతో ప్రమాణము చేస్తూ ఉన్నారు. బంధకములు కలిగి నిరీక్షణ కలిగిన వారులారా, మీ కోటలో ప్రవేశించండి. మీకు రెండంతలుగా మేలు చేయబోతున్నాను. శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేయబోతున్నాను. కన్నీటిమయమైన పరిస్థితులను విడిపించి రెండంతల ఆశీర్వాదాలను మీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఇదిగో ఈ శుభదినాన్న మాట ఇచ్చిన నేను ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేరుస్తాను. గనుక మీరు నిరీక్షణ కోల్పోవద్దు. నిరీక్షణలో నిలిచి ఉండండి, విశ్వాసంలో స్థిరపడి ఉండండి. ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల దేవుడా, ఈ అరుణోదయ స్తోత్ర ప్రార్థనలో తండ్రి, మీ కృప మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు. ఈ దినమున ప్రభువా, మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు, ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఈ మాట ద్వారా నీ ప్రజలు బలపరచబడాలి. ఈ వాగ్దానం ద్వారా నాయన ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ నాయన ఈ లైవ్ ద్వారా దూరాన సమీపాన చూస్తున్న ప్రతి ఒక్కరూ బలపరచబడాలి తండ్రి. స్తోత్రాలు. వారి శ్రమల్లోంచి విడుదల పొందాలి తండ్రి. బంధకాలు తెంపబడాలి. రెండంతలుగా మేలు చెయ్యండి ప్రభువా. ఎవరైతే ప్రభువా అయ్యా కన్నీటి లోయల్లో ఉండి బాధలు పడుతున్నారో వారందరికీ విడుదల కలగచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. వారు ఆశించిన కోటల్లోకి వారిని ప్రవేశింపచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎంతో మంది ప్రభువా ప్రార్థన సహాయాన్ని కోరి ఉన్నారు. అందరి పక్షంగా మేలు చేయండి. దూరాన సమీపాన ప్రార్థనల ద్వారా, విజ్ఞాపనల ద్వారా, కామెంట్ రూపంలో నీ సన్నిధిలో ప్రార్థనలు అడుగుతున్న ప్రతి ఒక్కరిని ప్రభువా వారి జీవితాల్లో మేలు చేయండి, కార్యాలు చేయండి తండ్రి. అనారోగ్య పరిస్థితులను మీరు విడిపించండి, ఆర్థిక పరిస్థితులను విడిపించండి, కన్నీటి పరిస్థితులను విడిపించండి తండ్రి. అప్పుల సమస్యలను విడిపించండి నాయన. ఆపరేషన్ల కొరకు వెలుచున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారి పట్ల కార్యాలు జరిగించండి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభు. స్తోత్రాలు. ఈ దినం ఎగ్జామ్లు, ఇంటర్వ్యూ రాస్తున్న ఇంటర్వ్యూకి వెళుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభు. స్తోత్రాలు. అందరి పట్ల నువ్వు కృప చూపు. ప్రతి అనారోగ్య దేహాన్ని బాగు చేసి స్వస్థతను మీరు కలగచేసి కృప విస్తారంగా ఈ ఉదయకాలం దయచేయమని
యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. స్తోత్రం.